హైదరాబాద్ గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్ ఉత్సాహంగా కొనసాగుతుంది. దేశ రక్షణ రంగంలోని ప్రధానమైన ఉత్పత్తులను విద్యార్థుల కోసం ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రదర్శన ఆదివారం వరకు కొనసాగనుంది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన రక్షణ రంగ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. Cameras and thermal. Now that there is done. We are partner. Here is our partner in this project. Center for it. So we are taking help from them because there is autonomous navigation. So they are developing. మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. విజ్ఞాన వైభవ్లో ఎక్కడ చూసినా కూడా రద్దీ కనబడుతుంది. మనకు కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా టీచర్స్ ఉన్నారు. ఈ విజ్ఞాన వేదికలో పిల్లల్ని మోటివేట్ చేయడానికి బేసిక్గా ఇంజనీరింగ్ వాళ్ళని మొత్తం డిఆర్డిఓ వాళ్ళు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, కలాం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉమ్మడిగా ఒక విజ్ఞాన ప్రదర్శనని ఏర్పాటు చేసి పిల్లల్ని విజ్ఞానం వైపు మళ్లించాలని, వాళ్ళల్లో ఈ తృష్ణని జిజ్ఞాసను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ స్టాల్స్ పెట్టడం జరిగిందండి. మేము డిఆర్డిఓ తరపున కొన్ని ల్యాబొరేటరీస్ వాళ్ళు కలిసి ఇక్కడ పిల్లల్ని చైతన్యపరచడానికి, వాళ్ళ ఫండమెంటల్ స్ట్రాంగ్గా చేసుకుంటే భావితరాలకి ఉపయోగపడే వైజ్ఞానికలుగా వాళ్ళని తీర్చిదిద్దగలము అన్న ఒక చిన్న సంకల్పంతో ఈ చిన్నపాటి ప్రయత్నం చేస్తున్నాము. డిఫెన్స్ ట్రూప్స్కి, ఎస్పెషల్లీ ఇండియన్ ఆర్మీకి అవి లోడ్స్ క్యారీ చేయడం, సర్వేలెన్స్, వాటి కోసం లెగ్స్ ఉన్న రోబోట్స్ కావాలి. ఎందుకంటే అక్కడికి వీల్స్ వెళ్ళలేవు. సో అలాంటి చోట్ల డిఆర్డిఓ ఎస్పెషల్లీ తయారు చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. డిఆర్డిఓ ప్రాజెక్ట్ పేరు స్టార్ సిస్టమ్స్ టెక్నాలజీ ఫర్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అని. ఎస్పెషల్లీ లెగ్గడ్ రోబోట్స్ మీద ఫోకస్ చేస్తున్నది. దాంట్లో భాగంగా మనం ఒకటి క్వాడ్రపెడ్ అంటే 4 లెగ్గడ్ రోబోట్స్, బైపెడ్ అంటే 2 లెగ్గడ్ రోబోట్స్ తయారు చేస్తున్నాం. సో ఇవి ఎస్పెషల్లీ ఇండియన్ ఆర్మీకి యూస్ అవుతాయి. అంటే ఇవి ఎంతకాలం నుంచి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఏమైనా రెడీగా ఉన్నాయా? యాక్చువల్లీ ఇది 2021లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్. 2028 దీని పీడీసీ అంటే 2028లో మేము డెలివర్ చేయాలి. ఇది యాక్చువల్లీ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్. ఇండియాలో కూడా హ్యూమనాయిడ్ రోబోట్స్, లెగ్గడ్ రోబోట్స్ తయారు చేయడానికి మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ 2021. 2028 కల్లా ఇది ప్రొడక్ట్ రూపంలో, టెక్నాలజీ రూపంలో ఆర్మీకి అందుబాటులో ఉంటుంది. రీసెంట్గా జరుగుతున్న ట్రైన్ కొలిజన్స్ అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ టీకాస్. దీన్ని గవర్నమెంట్ కవచ్ అనే పేరు మీద ఎస్టాబ్లిష్ చేసింది. ఇది ప్రజెంట్ ఇప్పుడు ఎన్సీఆర్లో అండ్ ఎస్సీఆర్లో కంప్లీట్ ఇన్స్టాలేషన్ అనేది జరిగింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్ సెక్షన్ మొత్తాన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది వచ్చి స్టేషన్ డివైజెస్, అది లోకో డివైజెస్. ఈ రెండింటిని కూడా సెంట్రలైజ్ కమ్యూనికేషన్ బేస్ మీద RFID సెటప్ మీద సెక్యూర్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మేము ఆర్మీకి సంబంధించిన వెపన్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. అవి ఇక్కడ ప్రదర్శనకు పెట్టాము విజ్ఞాన వైభవంలో. యాక్చువల్లీ దీని పేరు ఏంటంటే పినాకా గైడెడ్ రాకెట్, గైడెడ్ మిసైల్. ఇది 327 kgs ఉంటుంది. ఇట్ విల్ గో 20 to 75 km ఎనీ రేంజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ GPS అండ్ INS. ఇది అట్లా ఇది కూడా వన్ ఆఫ్ ద అన్గైడెడ్ రాకెట్ ఆఫ్ పినాకా వేరియేషన్. ఇది ట్విన్ లాంచర్. ఇది 2 మిజైల్స్ అట్ ఏ టైం ఫైర్ చేయడానికి డెవలప్ చేసాం. ఐకామ్ ఇది డెవలప్ చేసింది రీసెంట్లీ. 6 kilometers రేంజ్. యాక్చువల్లీ విషార్డ్ లాంచర్, ఇది ట్విన్ లాంచర్. మిజైల్ సిస్టమ్స్లో మేము సీకర్ నుంచి యాక్చువేటర్స్కి సంబంధించిన అన్ని సబ్ సిస్టమ్స్ చేసామండి. మీకు యాక్చువేటర్స్లో ఎలక్ట్రోమెకానికల్ యాక్చువేటర్స్ కావచ్చు, రోటరీ యాక్చువేటర్స్ కావచ్చు, రిలే ప్యాకేజెస్ కావచ్చు, ఆన్బోర్డ్ కంప్యూటర్స్ కావచ్చు, సీకర్ సిస్టమ్స్ కావచ్చు. ఒక మిజైల్స్కి వెళ్ళే అన్ని సబ్ సిస్టమ్స్ మేము ఇప్పుడు మిజైల్స్కి ప్రొవైడ్ చేస్తాం. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఎనీ ప్రాజెక్ట్, అవర్ సబ్ సిస్టమ్స్ ఆర్ దేర్ అండ్ వీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు మిజైల్స్. అండ్ నావల్ సిస్టమ్స్లో మీరు చూస్తే టార్పిడోస్ మేము చేసాము. అంటే అందులో సబ్ సిస్టమ్స్ చేసాము, హోమింగ్ హెడ్ చేసాము, అండర్ వాటర్ సీకర్ అంటారు దాన్ని, అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్స్ చేసాము. యూ టేక్ లైట్ వెయిట్ టార్పిడో, హెవీ వెయిట్ టార్పిడో, అవర్ కాంట్రిబ్యూషన్ అస్ దేర్. అండ్ మైన్స్ కూడా చేసాము మేము, అండర్ వాటర్ మైన్స్ అండ్ గ్రౌండ్ మైన్స్. ఫోర్జింగ్స్, ఫ్యాబ్రికేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో స్టార్ట్ చేసి స్లోగా ఇండియన్ స్పేస్కి వి స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ వన్ ఆఫ్ ద వెండర్ ఫర్ దెమ్. సో ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే డిఆర్డిఓతో మేము టైఅప్స్ అండ్ ఇస్రోస్ వాళ్ళతో టైఅప్స్ పెట్టుకున్నాము. కరెంట్లీ మేము చేసే ప్రాజెక్ట్స్ ఏంటంటే క్రూ మాడ్యూల్ అనే ఒక ప్రాజెక్ట్ చేసాము. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మనము ఆస్ట్రోనాట్ ఎర్త్ నుంచి స్పేస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి ఎర్త్కి రావడానికి ఒక క్యాప్స్యూల్ ఉంటుంది కదా, ఆ క్యాప్స్యూల్ అనేది మేము తయారు చేసాము మంజురా మెషిన్ బిల్డర్స్. సో అది మనకి ఎర్త్ ల్యాండింగ్కి
ఎలా అవుతుంది ఆ టెస్ట్లు కూడా చేశారు. ఆ టెస్ట్లు కూడా సక్సెస్ అయినాయి. సో మన కంపెనీ అనేది ఆ క్రూ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఇవి మేము డిఆర్డిఓ, ఆర్సీఐ, బిఎల్, బీడిఎల్కి మేము సప్లై చేస్తూ ఉంటాము. నాట్ ఓన్లీ ఇవి బట్ ఐఎస్ఆర్ఓకి కూడా మేము వర్క్ చేస్తాము. వీఆర్ హ్యావింగ్ 3 డిఫరెంట్ బ్రాంచెస్. వీఆర్ హ్యావింగ్ ఇన్ తెలుగు ఓకే మాకు ట్రివాండ్రంలో ఒక బ్రాంచ్ ఉంది, అలాగే బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో మాదాపూర్లో ఒక బ్రాంచ్ ఉంది. సో హైదరాబాద్ బ్రాంచ్ వచ్చేసరికి డిఆర్డిఓ, ఆర్సీఐకి, బీడిఎల్, బెల్ ఇలా ఆర్గనైజేషన్స్కి మేము మిసైల్స్కి ఒక సబ్ సిస్టమ్స్ని మేము సప్లై చేస్తూ ఉంటాము. అలాగే ట్రివాండ్రంలో వచ్చే బ్రాంచ్ వచ్చేసరికి కంప్లీట్గా ఐఎస్ఆర్ఓకి మేము 100% సప్లై చేస్తూ ఉంటాము. మేము GSLV, PSLV రాకెట్స్లో 79 లాంచెస్లో వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద ISRO. వైజ్ఞానికంగా ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అని అంటారు కదా, ఈ ఇండిజినస్ సిస్టమ్ మీద మంచి అవగాహన కల్పించడానికి అని చెప్పి ఈ పిల్లలందరూ సిస్టమ్స్ బాగా నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే సాంప్రదాయ ఇంజనీరింగ్ వృత్తిపత్రంలో మనకు అవగాహన కనిపించాలి, మన స్టూడెంట్స్ ఎవరు కూడా US, అమెరికా కంటూ వలసపోకూడదు అన్న ఉద్దేశంతో ఇక్కడ మనం ఏర్పరిచిన ప్రొడక్ట్స్లో ఏంటంటే మేక్ ఇన్ ఇండియా బేసిస్ మీద విద్యార్థులందరినీ ప్రోత్సహించి వాళ్ళు మంచి వృద్ధిలోకి తెచ్చి మన ఇండియాలోనే మన ప్రొడక్ట్స్ అని ప్రిపేర్ చేసి ఇక్కడే మనం ఇండియా చేసి సిస్టమ్ చేయాలని చెప్పేసి మన టాలెంట్ ఏదైతే ఉందో, మన నైపుణ్యత ఉందో, విద్యార్థుల నైపుణ్యత అది వేరే దేశాలకు ఉపయోగపడకూడదు. ప్రదర్శన అంతా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంది. మన భారతదేశానికే గర్వించదగ్గట్టుగా మనం చాలా ధైర్యంగా మనం ఏ దేశాన్నైనా సరే జయించి మన హ్యాపీగా మన భారతదేశం ఉంటుందని ప్రజలందరికీ కూడా గొప్పగా ఉందని చెప్పే మిషనరీ అంతా కనిపిస్తుంది. దీనితో ఈ వైజ్ఞాన ప్రదర్శన అంతా కూడా విద్యార్థుల్లో ఒక మనోభావం, మంచి ధైర్యాన్ని నెలకొల్పడానికి కానీ, వాళ్ళంతా పెద్ద పెద్ద సైంటిస్టులు అవడానికి కానీ, ఈ దేశంలో ఇంకా అభివృద్ధి చెందడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఇది మెయిన్గా చాలామంది స్కూల్స్ యాజమాన్యం కానీ స్కూల్ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళ పిల్లలందరిలో కూడా వాళ్ళ జ్ఞానాన్ని పెంచడానికి కూడా చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం, పిల్లలకి భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగపడుతుంది. డ్రోన్స్ వచ్చేసరికి రెడార్లో కనిపించడం కానీ, లేకపోతే ఎక్కడనో ఆబ్జెక్ట్ కనిపించడం కానీ ఇలా ఉంది. ఈ ప్లేన్స్కి వచ్చేసరికి హై ఆల్టిట్యూడ్లో ఉంచుకొని 70 కిలోమీటర్స్ హైలో కానీ, లేకపోతే 200 కిలోమీటర్స్ స్పీడ్లో కానీ మనం పేలోడ్ అనేది డ్రాప్ చేయొచ్చు. సో రెడార్లో కనిపించదు, ఎందుకంటే మేడ్ విత్ వుడ్ కాబట్టి. సో ఆబ్జెక్ట్ అన్ని రిమూవ్ చేయడం కోసం మేము ఇవి చేస్తున్నాం సార్. యాక్చువల్లీ పిల్లలు ఏంటంటే వాటన్నిటిని టెక్స్ట్ బుక్లో చూడడం వరకే తెలుస్తుంది సార్. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ జనరల్గా వాళ్ళు దాన్ని టచ్ చేస్తూ చూడడం, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరిగింది. ఏదైనా కూడా మనం ఎప్పుడు థియరీ లాగా ఏదో టెక్స్ట్ బుక్లో చెప్పడం కానీ, వాళ్ళు ఏదైతే టెక్స్ట్ బుక్లో చదువుకున్నా వాళ్ళు నేరుగా చూసేసరికి దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ టు. విజ్ఞాన్ వైభవ్ 2025కు భారీగా రద్దీ పెరిగింది. రేపు కూడా ఇది ఉండడంతో ఎక్కువ మంది విద్యార్థులు అదేవిధంగా సిటిజన్స్ దీన్ని సందర్శించేటువంటి అవకాశం ఉంది. కెమెరా పర్సన్ రాజుతో రాముడు, 10 TV, హైదరాబాద్.